ఈ వీడియో వచ్చి కళ్యాణ్, తనూజ గురించైతే ఉంటుందనమాట. 14థ్ వీక్ వచ్చినా కూడా కళ్యాణ్ ఇప్పటికీ తనూజ చుట్టే తిరుగుతున్నాడు. తనూజతో ఏం ఆర్గ్యూ చేయట్లేదు. ఫుల్ సపోర్ట్ తనూజకే ఇస్తున్నాడు. అతను తప్పు చేసినా, ఏం చేసినా అసలు తనూజ సైడే నిలబడుతున్నాడు అనేవాళ్ళు ఎవరన్నా ఇలా మీకు ఎవరికన్నా అనిపిస్తుంటే దయచేసి లైక్ అయితే చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో క్లియర్ కట్‌గా ఉంటుంది. అసలు ఎందుకు కళ్యాణ్ తనూజ చుట్టూ తిరుగుతున్నాడు? అంత అవసరం ఏముంది? తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉందని తెలిసి కూడా తనూజతో ఫైట్ చేయకుండా తనూజ ఏం చేసినా కూడా సపోర్ట్ చేసేదానికి కారణాలు ఏంటి? దీని గురించే వీడియో ఉంటుంది. వీడియో చివరి వరకు చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందనమాట. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఈ వీక్ చూసుకున్నాం. అండ్ మనం ఈ మొన్న టికెట్ టు ఫినాలే టాస్క్ చూసుకున్నాం. అండ్ అంతకుముందు వీక్ చూసుకున్నాం. అండ్ తనూజ అయితే కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. కానీ అంతకు ముందైతే ఓన్లీ కళ్యాణ్ ఇది వన్ సైడ్ అన్నమాట. వన్ సైడ్ గానే మనోడు అసలు తనూజ అయితే చీ కొట్టే టైప్‌లో అంతా పనులు చేసేది. మనోడు తనూజ చుట్టే తిరగడం అండ్ తనూజ కోసం సాక్రిఫైస్ చేయడం. సాక్రిఫైస్ అంటే ఏమో అనుకుంటారు. మనకప్పుడు ఫ్యామిలీ వీక్ అయితే నడిచింది ఒకటి. అప్పుడు నాగార్జున సార్ పిలిచి చెప్తాడన్నమాట. ఇలా ఒక మెసేజ్ వస్తది వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి. కానీ నువ్వు దానికి 2 వీక్స్ నామినేట్ అవ్వాలి డైరెక్ట్‌గా. అవుతావా? అంటే నేను ఖచ్చితంగా అవుతాను అన్నాడు. అంత అవసరం ఏముంది? అంత అవసరం ఏముందండి? ఇప్పుడు అంటే నామినేషన్స్ జరిగినప్పుడు ఎంత ఫైట్ జరుగుతుందో, ఎంతమంది కొట్టుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది ఇంక నెక్స్ట్ వీకే ఫ్యామిలీ వీక్ ఉంది. ఫ్యామిలీ వీక్ ఉందని తెలుసు. వాళ్ళ సిస్టర్ వస్తుందని తెలుసు. అయినా కూడా నాగార్జున సార్ చెప్తానే నేను ఖచ్చితంగా తనూజ కోసం అయితే అవుతాను. ఎవరి కోసం అవ్వను అని చెప్పడానికి రీజన్ ఏంటి? ఇది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అండ్ ఆ తర్వాత మళ్ళీ తనూజ రావడం లేదు నువ్వు నా కోసం ఆ ఫ్యామిలీ నా మెసేజ్ కోసం నువ్వు 2 వీక్స్ నామినేట్ అవ్వడానికి వీల్లేదని అలా చెప్పింది. ఆ అమ్మాయి కూడా హ్యాండ్స్ అప్ అనిపించిందనమాట. అక్కడ ఒకటి మళ్ళీ తనూజ ఒక గేమ్ ఆడి, టాస్క్ ఆడి కళ్ళు తిరిగి టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతే బీభత్సంగా ఏడవడం ఏదో మళ్ళీ ఆర్మీ మ్యాన్ అంటాడు. ఆర్మీ మ్యాన్ అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? ఏంటి ఒక సోల్జర్ ఒక సోల్జర్ ఒక దేశాన్ని కాపాడే మనిషి. ఒక అమ్మాయి ఏదో టాస్క్‌లో కళ్ళు తిరిగి పడిపోతే ఏదో చిన్న పిల్లలు ఏడ్చినట్టు అంతలా ఉండి ఏడవడం ఏంటో, మళ్ళీ ఆ పిల్ల రికవరీ వచ్చాక వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇవన్నీ మనం చూసాము. ఓన్లీ కళ్యాణ్ సైడ్ నుంచే ఫుల్ ఎఫెక్ట్ ఉన్నింది. కానీ తనూజ అయితే ఎక్కడా పట్టించుకోలేదు. ఎక్కడైతే తనూజకి కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నార్రా, కళ్యాణ్ ప్రెజెంట్ బాగా ఆడుతున్నార్రా, ఆ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆ కళ్యాణ్‌ని అక్కడ ఫస్ట్ పొజిషన్‌లో చాలా మంది పెట్టడము, కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడడం, వాళ్ళ నాన్నగారు వచ్చి గూస్ బంప్స్ వర్డ్స్ చెప్పి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసాక కళ్యాణ్ నాకంటే ఫస్ట్ ఎక్కడో ఉన్నాడు అని ఆ అమ్మాయికి తెలిసి ఇంక చెస్ గేమ్ అనుకోవచ్చనమాట. ఇమ్మాన్యుయల్‌ని ఒక పక్క, ఇటు పక్క ఒక కళ్యాణ్‌ని పెట్టుకొని మధ్యలో తనుండి ఇచ్చి పడేసినట్టు ఆడుతుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు మంచిగా సపోర్ట్ చేయడం. అన్ని రోజుల నుంచి రాని ప్రేమ అంటే కళ్యాణ్ కెప్టెన్సీ టాస్కుల్లో హెల్ప్ చేశాడు. అలా చేస్తుంటే ఒకసారి సుమన్‌కి అండ్ సంజన గారికి ఆ టాస్క్ నడుస్తుంటే కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంటే ఆ బాక్సులు పెట్టాలి పైన పైన. అక్కడ కావాలనే అంటే సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఖచ్చితంగా నెగటివిటీ స్ప్రెడ్ చేయాలి కళ్యాణ్ పైన. ఆ నెగటివిటీ స్ప్రెడ్ చేసి ఇంక ఓటింగ్ కొంచెం తగ్గించాలి అని చెప్పేసి అక్కడ ఏమి ఇష్యూ లేకపోయినా కావాలనే వచ్చేసి అక్కడ సంజన గారు కరెక్ట్ డిసిజనే కళ్యాణ్ తీసుకున్నాడు. అయితే రాంగ్ డిసిషన్ నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకున్నావని చెప్పి అక్కడ లేనిపోని ఇష్యూ చేసి అసలు మధ్యలో మీరు ఏమన్నా అనుకోండి తనూజ ఫ్యాన్స్ ఏమన్నా అనుకున్నది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. మధ్యలో తనూజ చాలా నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి కళ్యాణ్ గురించి నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేసిందనమాట. కాకపోతే అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక లాస్ట్‌కి తనే నెగటివిటీగా అయిందనమాట. ఎలా అయిందంటే, ఏదైతే ఆ రోజు సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు నాగార్జున సారు ఆ వాటర్‌లో బోట్‌ల మీద మీకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని బోట్‌లో పెట్టి ఆ వాటర్‌లో వదిలేయమంటే, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. అంతమంది ఆ వీకు, ఆ పోయిన వీకు అసలు కళ్యాణ్ ఎలా చేశాడంటే సపోర్ట్. ప్రతి ఒక్క విషయంలో ఉన్నాడు. ఏడ్చే దగ్గర కానీ, తను టాస్క్‌లాడే దగ్గర గాని, ప్రతి దగ్గర ఒక మోటివేషన్ ఇవ్వడం అయితేమి, కళ్యాణ్ ప్రతి చోట ఉన్నాడు. అది అంత ఉన్నా కూడా అంటే కళ్యాణ్‌ని అసలు ఆ మాట కూడా రాలేదు. నాకెవరు సపోర్ట్ చేయలేదని చెప్పేసింది. అంటే అది ఓవర్ థింకింగ్ చేసి చెప్పిందా? ఎలా చెప్పిందా? లేకపోతే కళ్యాణ్ పేరేమన్నా ఇప్పుడు చెప్తే మళ్ళీ కళ్యాణ్‌కేమన్నా నాకు హెల్ప్ చేస్తున్నారని నా ఫ్యాన్స్ ఏమన్నా కళ్యాణ్ సైడ్ పోయి ఓటింగ్ ఏమన్నా కళ్యాణ్‌కి బీభత్సంగా పెరిగిపోతుందా? అని ఎలా ఆలోచించిందో ఏంటో గాని, అది 24 అవర్స్ కెమెరాస్ రన్ అవుతున్నాయి. కొన్ని కోట్లాది మంది చూస్తున్నారు 'బిగ్ బాస్ హౌస్'. అంటే బయట జనాలేమన్నా అమాయకులా? పిచ్చోళ్ళా? ఆ! ఎలా ఆడుతుంది? ఎలా అసలు తనూజకి సపోర్టు ఎలా చేస్తున్నారు మీరు? ఇది నాకు క్వెషన్ మార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ అమ్మాయి అలా చెప్పిన తర్వాత నెగటివిటీ చాలా స్ప్రెడ్ అయింది. తర్వాత ఏం చెప్పింది?
నేను ఈ వీక్ మాత్రమే చూసి నాకెవరు సపోర్ట్ చేయలేదని చెప్పింది. ఆ వీక్ అసలు కళ్యాణ్ బీభత్సంగా హెల్ప్ చేశాడు. ఇప్పటికి ఎవరికన్నా డౌట్స్ ఉంటే వెళ్ళండి. ప్రీవియస్ ఎపిసోడ్ అయితే చూడండి. ప్రతి ఎపిసోడ్‌లో ఏదో ఒక మూలంగా తనూజ సైడ్ నుంచి కళ్యాణ్‌కి ఏ అడ్వాంటేజ్ లేదు. ఎలాంటి హెల్ప్ లేదు. కానీ కళ్యాణ్ సైడ్ నుంచి తనూజకి ఎంతో హెల్ప్ చేశాడు. ఎన్నెన్నో చేశాడు. అయినా కూడా విశ్వాసం లేకుండా అలా ఆ ఓటింగ్ గురించి ఆలోచించి ఎక్కడ ఓటింగ్ పోతుందా అని కళ్యాణ్ కేవలం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే, ఈ అమ్మాయి మాత్రం ఖచ్చితంగా నా ఓటింగ్ కోసం, ఆ కప్పు కోసమే ఆలోచించుకుంటూ ఎళ్ళింది. అందుకే డౌన్ ఫాల్ అయింది. ప్రెజెంట్ ఆ డౌన్‌లోనే ఉంది. కళ్యాణ్ హైలో ఎళ్ళాడు. ఎందుకంటే జెన్యూన్‌గా ఉన్నాడు. ఏ బాండింగ్స్ పెట్టుకోలేదు. ఏ సేఫ్ గేమ్ పెట్టుకోలేదు. తన గేమ్ తను ఆడుకుంటా ఒక బాండింగ్‌ని నమ్ముకొని ఏదైతే తనుజతో ఉందో, ఆ అమ్మాయి నెగెటివ్‌గా ఉన్నా, పాజిటివ్‌గా ఉన్న ఆ అమ్మాయితో ఉండి, ఆ ఫ్లో ఏదైతే మెయింటైన్ చేశాడో అది ప్రతి ఒక్కరికి ఒక మన ఇంటి పక్కన ఏదైతే నేచురల్ స్టార్ నాని ఉంటాడు కదా! ఇంటి పక్కన ఒక అబ్బాయిలాగా అలా ఉంటూ అది ఫుల్లు మైండ్‌కి ఎక్కిపోయిందనమాట. తను అగ్ని పరీక్ష నుంచి 'బిగ్ బాస్' హౌస్‌కి పోయేటప్పుడు ఏదైతే 100 మంది ఫాలోవర్స్ ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్ దాదాపు 3,00,000 మంది ఫాలోవర్స్‌ని తను సాధించి అసలు తను పొయ్యే ఫ్లో బీభత్సంగా నచ్చింది. బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఎవరికన్నా ఉన్నాయా? వర్త్ క్యాండిడేట్ ఎవరన్నా హౌస్‌లో ఉన్నారంటే కళ్యాణ్, పడాల అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ తనూజకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అసలు ఎందుకు చేస్తున్నారు? ఏ టాస్క్ గెలిచిందని చేస్తున్నారు? ఏ టాస్క్‌లో ప్రెజెంట్ టెన్షన్‌గా ఫీల్ అవ్వడం, టాస్క్ ఓడిపోయిన తర్వాత ఏడవడం కాసేపు, తర్వాత నార్మల్ అయిపోయి మళ్ళీ నార్మల్ అవ్వడం. ఎక్కడైనా మైండ్ గేమ్ గురించి ఆలోచించింది. ఎక్కడ ఎవరితో మాట్లాడితే ఎంత ఓటింగ్ పెరుగుతుంది? వీటి గురించి ఆలోచించుకుంటూ తనూజ వచ్చింది గానీ, ఎక్కడ మంచిగా ఆడింది? ఎక్కడ ఇంక లాస్ట్‌కి ఇంక కెప్టెన్ అవ్వట్లేదురా బాబు! అని బిగ్ బాసే మొత్తుకొని ఇంకా ఫ్యామిలీ వీక్ వస్తుంది. అండ్ ఎలాగో ఓటింగ్‌లో టాప్ ఉంది కదా! అని చెప్పేసి ఒక ప్లానింగ్‌తో అక్కడ నిఖిల్ ఓడిపోవడం ఏంటి? తనూజ గెలవడం ఏంటి? అన్ని మూటలు మోసిన నిఖిల్ టాస్క్‌లో జస్ట్ కత్తి పట్టుకునే టాస్క్‌లో ఓడిపోవడం ఏంటి? ఇది క్లియర్ కట్ ప్లానే అన్నమాట. తనూజకి అక్కడ వెయిట్‌లెస్ కత్తిచ్చి నిఖిల్‌కైతే వెయిట్ ఉండే కత్తి ఇవ్వడం జరిగింది. అందువల్లే నిఖిల్ బ్యాలెన్స్ ఔట్ అయింది. తనూజ ఎక్కువ సేపు పట్టుకోవడం జరిగింది. అది పక్కా ప్లానింగ్‌తో జరిగి అండ్ సెకండ్ ప్లేస్‌లో అక్కడ కళ్యాణ్ ఉండడం జరిగింది ఓటింగ్‌లో. అలాంటప్పుడు కళ్యాణ్‌తో కూడా కావాలని ఓడిపించారు తనూజని. ఏం కళ్యాణ్‌ని చేయొచ్చుగా. అసలు 'బిగ్ బాస్' టీమ్ కూడా ఏదో తనూజనే చేద్దాం. మాకు కామన్ మ్యాన్స్‌ని కప్పు తీసుకుంటే మాకు అలవాట్లేదు. కన్నడ వోళ్ళే తీసుకోవాలి. కన్నడ వోళ్ళే వాళ్ళు కప్పు తీసుకోపోవాలి. ఎక్కడ చూసినా ఇక ఈ కన్నడ వాళ్ళకి సపోర్ట్ ఏంటో ఈ తెలుగులో. మీరు కన్నడకెళ్తే మీరు కన్నడ సీరియల్స్‌లో చూసుకోండి, కన్నడ షోస్‌లో తీసుకోండి, కన్నడ బిగ్ బాస్‌లో తీసుకోండి. ఒక్క తెలుగోడు ఉండడు. ఒక్క తెలుగోడు ఉండడు. ఒక్క కన్నడ అనే కాదు. తమిళ్ ఏడ చూసుకున్నా ఏ తెలుగోడు మీకుండడు. అక్కడ తమిళ్ బిగ్ బాస్‌లో తమిళోళ్ళేముంటారు. కన్నడ బిగ్ బాస్‌లో కన్నడోళ్ళేముంటారు. అక్కడ సీరియల్స్ ఏమైనా నడుస్తుంటే వాళ్ళే కన్నడ వోళ్ళే క్యారెక్టర్సే చేస్తుంటారు. తమిళ్‌లో ఏమైనా జరుగుతుంటే తమిళోళ్ళే చేస్తుంటారు. ఒక్క తెలుగులో ఉన్న దరిద్రం ఏంటంటే అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళని పోషిస్తా వాళ్ళకి అవన్నీ చేసుకుంటా మళ్ళీ వాళ్ళు ఆడేదే ఎక్కువరా నాయనా అనుకుంటుంటే మళ్ళీ వాళ్ళందరికి సపోర్ట్ చేయడం, కప్పులిచ్చి పంపించడం. ఏంటండి మళ్ళీ ఏమన్నా వాళ్ళు ఇరగతీస్తున్నారా హౌస్‌లో అంటే అది లేదు. ఇదనమాట. జరుగుతుంది ఇలా జరుగుతుంది. ఏదన్నా సరే మన ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు, టీమోన్ పవన్ ఉన్నాడు, మన భరణి గారున్నారు. వీళ్ళందరూ తెలుగోళ్ళే మంచిగా ఆడుతున్నారు. తనూజతో పోలిస్తే మంచిగా ఆడుతున్నారు. జెన్యూన్‌గా ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే జెన్యూన్‌గా ఆడుతున్నారు. మంచిగా ఆడుతున్నారు. తనూజ కంటే చాలా బెస్ట్‌గా ఆడుతున్నారు. వీళ్ళకి ఓటేయండి, గెలిపియండి. అంతేగాని టాస్క్‌లు ఆడకుండా ఏదో కొంచెం క్యూట్‌గా కనిపించింది. ఏదో కొంచెం అంటే ఇయన్నీ కుదరవనమాట. ఎంతైనా సరే మన తెలుగు షోలో మన తెలుగోళ్ళు గెలిస్తేనే బాగుంటుందనిపిస్తుంది. ఏమన్నా ఎంతమందున్నా. కొంతమంది మళ్ళీ తెలుగేంటి, తమిళేంటి డార్లింగ్ ఆ! ఇండియానే కదా! అంటాడు. ఒరేయ్ బాబు! ఇండియా వేరు. ఈ స్టేట్స్ ఇప్పుడు నేను ఇందాక చెప్పిందదే. ఇప్పుడు సరే ఇది ఓకే. నేను ఒప్పుకుంటాను. అందరం మనం ఇండియన్సే అంతా కలిసిమెలిసి ఉండాలి. కానీ కన్నడ బిగ్ బాస్ షోలో మన తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? తమిళ్ బిగ్ బాస్ షోలో మన తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళంత గట్టిగా ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి? వాళ్ళని తీసుకొనొచ్చి ఇక్కడ ఎందుకు పోషించాలి? అనేది నా క్వెషన్ అన్నమాట. మీరు దీనికి ఏమన్నా సమాధానం ఇస్తే సమాధానం ఇయ్యండి. మళ్ళీ దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఇదనమాట ప్రస్తుతానికి ఏదైనా కానీ ఒక 5,000 ఓట్స్ అయితే డిఫరెన్స్ ఉండడం జరిగింది. తనూజకి, కళ్యాణ్‌కి. అదైతే వాళ్ళ నాన్నగారు ఫుల్‌ఫిల్ చేశారు. ప్రెజెంట్ ఇంక నామినేషన్స్‌కి వచ్చుంటే ఇంకా ఈ వీక్ బీభత్సంగా ఉండేదనిపించింది. ప్రెజెంట్ అయితే దూసుకెళ్తున్నాడు కళ్యాణ్ బానే ఉంది. ఇంక చూడాలి. దీన్ని బట్టి అసలు తనూజకి సపోర్ట్ చేస్తారా? ఇంత చెప్పాక కూడా లేకపోతే కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తారా? మీరు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయకపోయినా ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్ చేసిన బెస్టే. వీళ్ళిద్దరికంటే ఇమ్మాన్యుయల్ ది బెస్ట్ ఇచ్చాడు హౌస్‌లో. ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే నేనిది రాసిస్తాను. టాస్క్‌లు ఇచ్చిన కామెడీ అయిన ఆల్ రౌండర్ షో అయితే ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ కంటే బెస్ట్, తనూజ కంటే ఇమ్మాన్యుయల్ చాలా బెస్ట్. అసలు ఇమ్మాన్యుయల్‌కి కప్పించి పంపించిన ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటున్నారో దయచేసి కామెంట్ అయితే చేయండి మామ. అండ్ లైక్ కూడా చేయండి. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో. ఇదన్నమాట వీడియో. మన వీడియో నచ్చినట్లయితే ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం.
కళ్యాణ్ ఏదన్నా ఇప్పుడు ఒక సెల్యూట్ చేసినా, అంటే ఏం చేసినా కానీ ఏదో ఫేక్ న్యూస్ లాగా మళ్ళీ స్ప్రెడ్ చేయడం. ఇప్పుడు తనూజ నవ్వినా, ఏదో బోల్లు కడిగిన, ఒక బోల్లు కడిగిన దాన్ని హైలైట్ చేయడం. అరే ఒక ఆర్మీ పర్సన్ సెల్యూట్ కొడితే మీకు ట్రోలు, ఒక అమ్మాయి జస్ట్ ఆ కిచెన్ డ్యూటీ దగ్గర నవ్వితే వీటికి మీరు మళ్ళీ దీన్ని హైలైట్ చేయడం. ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏం చేస్తున్నారు గాని బుర్ర ఉండాలి కొంచెమన్నా. ఆలోచించి కొంచెం థింక్ చేసి ఓటింగ్ అయితే వేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. అండ్ ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.